ఎట్లా వస్తాయి సార్ ఇవి ఇన్ఫెక్షన్స్? ఇన్ఫెక్షన్స్ అయితే ఎప్పుడైనా హైజీన్ మెయింటైన్ చేయకపోతే, అచ్చా అచ్చా. ఓన్లీ హైజీన్ మెయింటైన్ అంటే చేయకపోతే ఎక్స్టర్నల్ మీరు చెప్పేది? ఏమైతే సార్ చాలా మందికి ఉన్న భయం ఏంటంటే ఇన్ఫెక్షన్స్. అది ఎట్లా అవుతుంది అంటే ఇప్పుడు సర్జరీ సార్, మేము ఓటీని 2 ఆపరేషన్ థియేటర్ని ఫ్యూమిగేషన్ అంటాం, 2 సార్లు కంప్లీట్ ఫ్యూమిగేట్ చేస్తాం. నేను ఒక సర్జరీ అయిపోయే లోపల 5 సార్లు గ్లౌస్ మార్చుకుంటాను, ప్రతి స్టెప్కి గ్లౌస్ మార్చుకుంటాం. ఎందుకు? సేఫ్టీ ఫస్ట్. పేషెంట్ ఎందుకంటే ఇంప్లాంట్స్ ఆర్ ఎక్స్పెన్సివ్ సార్. ఇది ఒక్క ఇంప్లాంట్ ఈస్ 2,90,000. ఇది కూడా అర్జెంటీనా నుంచి ఇంపోర్ట్ అవుతుంది. 2,90,000 ఒట్టి ఇంప్లాంట్ కాస్ట్, ల్యాండింగ్ కాస్ట్, ఇంపోర్ట్ ట్యాక్స్ ఇవన్నిటితో కలిపి 2,90,000 ఒట్టి ఇంప్లాంట్ కాస్ట్ ఉంటుంది. ఒక్కటే అది కూడా అంటే 2 పీసెస్ వస్తాయి, 2 పీసెస్ కలిపి మొత్తం సెట్ ఈస్ 2.9 lakhs ఉంటుంది ఇంపోర్ట్ కాస్ట్ మనకి. సో ఇంత మంచి ఇంప్లాంట్ వచ్చినాక కానీ ఏంటంటే సార్ ఇవి వారంటీడ్, వీటికి లైఫ్ టైం వారంటీ ఉంటుంది. అంటే ఒక 10 ఏళ్ళ తర్వాత కూడా నాకు ఇక్కడ లోపల బెండ్ అయిపోయింది, ఇరిగిపోయింది, రావట్లేదు అనుకుంటే కంపెనీ ఫ్రీగా చేస్తుంది. దీని కంపెనీ ఇస్తుంది వారంటీ. అట్లా ఇరిగిపోయే అవకాశం ఉంటుందా సార్? చూడలేదు మేము, ఎందుకంటే మేము 20 years ఫాలోఅప్ పేషెంట్ చూసాం. మా బాస్ వాళ్ళు ఎప్పుడో 2000sలో చేసిన సర్జరీ ఫాలోఅప్స్ చూసినాం మేము. ఇప్పటికి ఏం కాదు, 22 years తర్వాత కూడా చూసినాను నేను. చాలా మందిలో ఇంకొకటి మిస్కాన్సెప్ట్ సార్, 10 years దీని లైఫ్, 12 years అట్లాంటి చాలా మంది వీడియోస్ చెప్తుంటారు. మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఎన్ని సర్జరీస్ చేశారు, మీరు ఏ గైడ్లైన్స్తో చెప్తున్నారు? ఎక్కడ కూడా లేదు సార్. ఐ డోంట్ నో ఫర్ వాట్ జాయ్. వీళ్ళు చెప్తారు ఓన్లీ 10 ఏళ్ళు ఉంటుంది, 2 ఏళ్ళు ఉంటుంది, 3 ఏళ్ళు. నాన్సెన్స్ సార్. లైఫ్ టైం ఉంటుంది. లైఫ్ టైం నాకు తెలిసేది ఏం ప్రాబ్లమ్స్ రావు. చాలా మంది సినిమా యాక్టర్స్ సెల్ఫ్కి ఇంజెక్షన్ చేసుకుంటారంట కదా సార్, దీనికి అది ఇంట్రాకావర్నోసల్ ఇంజెక్షన్స్ అంటాం సార్. ఇప్పుడు ఏంటి అంటే అది ఒక కాంబినేషన్ డ్రగ్, ట్రైమిక్స్ అంటాం, ట్రైమిక్స్, బైమిక్స్, మిక్స్ అంటాం, బైమిక్స్ అని. ఇట్లా ఏముంటుందంటే పెప్పవరిన్ ఉంటుంది. పెప్పర్ ఏంటంటే ఎరెక్షన్ని క్రియేట్ చేయడానికి ఇంజెక్షన్స్ ఉంటాయి, అంగస్తంభన కోసం సార్. ఇప్పుడు అది అబ్సల్యూట్ టెంపరీ. ఒక 2 hours నాకు సెక్స్ చేయాలి. ఇప్పుడు మీరు అన్నట్టు హీరో దే మైట్ గాట్ సమ్ అని అనుకోండి, ఇంట్రాకావర్నోసల్ ఇంజెక్షన్ చేసుకుంటారు, 2 hours ఎరెక్షన్స్ ఉంటాయి, దే కెన్ హ్యావ్ సెక్స్. దాని ఎఫెక్ట్ 2 hours పోతుంది. సో దీంట్లో బైమిక్స్ ఉంటుంది, ట్రైమిక్స్ ఉంటుంది. ట్రైమిక్స్ ఎక్కడ చేస్తారు సార్ ఇంజెక్షన్? దానికి చేసుకోవాలి, అంగంకి చేసుకోవాలి సార్. అందుకే ఇది ఎక్కువ శాతం మేమే పోయి చేసి వస్తుంటాం. మేము పోయి ఇంజెక్షన్ ఇచ్చేసి వస్తుంటాము. సెల్ఫ్గా చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సెల్ఫ్గా చేసుకుని సార్ యూరోపియన్ కంట్రీస్లో, అమెరికన్ కంట్రీస్లో వెరీ 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 కామన్. ప్రతి ఒక్కడు ఇంట్లో చేసుకునే ప్రొసీజర్ ఇది. మనకు ఒక ఫియర్ ఉంటుంది, దానివల్ల ఏమైనా అవుతుందని ఒక భయం ఉంటుంది. కాబట్టి చాలా వరకు మేము పోతే ఇట్లా ఇచ్చేసి వస్తాం. నాకు ఇక్కడ ఇంజెక్షన్కే భయం వేస్తుంది. చిన్నగానే ఉంటుంది సార్, నీడిల్ చిన్నగా ఉంటుంది, వెరీ స్మాల్ నీడిల్. అంటే సార్ అక్కడ పర్పస్, దట్స్ మేజర్ ఇష్యూ. ఫియర్ నాకు డామినేట్ చేస్తుంది ఇట్లా. అది సార్ ఇప్పుడు ఒకటి, యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ బెస్ట్ సెక్స్ ఇన్ నెక్స్ట్ 2 hours అంటే ఆ పెయిన్ చాలా చిన్నదే అవుతుంది. ట్రస్ట్ మీ ఆన్ దట్. అది వెరీ కామన్. అండ్ ఇప్పుడు ఇండియాలో కూడా చాలా కామన్గా అందరు యూజ్ చేస్తున్నారు. వెరీ బైమిక్స్, ట్రైమిక్స్ ఇంజెక్షన్స్ కామన్గా వాడుకుంటున్నారు. కానీ అది ఒక టెక్నిక్. ఎక్కడంటే అక్కడ ఇచ్చుకోరాదు. ఎక్కడ ఇస్తే మాకు మ్యాక్సిమం ఎఫెక్ట్స్ ఉంటాయి. ఒక ఆండ్రాలజిస్ట్గా ట్రైన్ అప్ అవ్వాలి, వాళ్ళకి చూపించాలి మేము. ఫస్ట్ ఇప్పుడు చాలా వరకు ఈ VVIPsలో మేమే పోయి ఇచ్చేస్తుంటాం. ఎందుకంటే వాళ్ళకి ఆ స్ట్రెస్ ఉండొద్దు, అరే ఆ సెక్స్ ఎంజాయ్ చేయాలన్నా లేకపోతే ఇదేమవుతుంది అని ఒక భయం ఫ్యాక్టర్ ఉండొద్దు అనేది మా ఫీలింగ్. సో చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు, సేఫే. కానీ దీంట్లో లాంగ్ స్టాండింగ్ ఎక్కువ రోజులు తీసుకున్నప్పుడు పెరోనిస్ డిసీజ్ అని వస్తుంటుంది. పెరోనిస్ అంటే ఏంటి అంటే ఎప్పుడైనా మనకి ఇక్కడ దెబ్బ తాగింది అనుకోండి సార్, పైన ఎట్లయితే బ్లాక్గా స్కాబ్ ఫామ్ అవుతుందో అంగం లోపట్ల కూడా ఎప్పుడైనా రఫ్ సెక్స్ చేయడం వల్ల కానీ మైక్రో ఇంజురీస్ పైన బాగా బ్లాక్ స్కాబ్ ఎట్లా ఉంటుంది లోపట్ల కూడా ఫామ్ అవుతుంది. దాన్ని పెరోనిస్ డిసీజ్ అంటాం. ఈ పెరోనిస్ డిసీజ్ దీనివల్ల కామన్గా రావచ్చు, ఎందుకంటే ఒక్కొక్క పోక్ చేస్తున్నాం కాబట్టి. ఆ హీలింగ్ అయ్యేటప్పుడు పైన ఏమైనా స్కార్ ఫామ్ అవుతుంది మన ఒక చిన్న ఫియర్ ఫ్యాక్టర్ ఉంటుంది తప్ప, అదర్వైజ్ జనరలీ ఇట్ ఈస్ సేఫ్. రైట్ సార్, వండర్ఫుల్ సెషన్ ఇది. సో యూత్కి ఇంకేమైనా చెప్పగలుగుతున్నారా? సో మోస్ట్ ఇంపార్టెంట్ అండి, టూ డివిజన్స్ కింద చెప్తాం యూత్కి. ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎనీ సెక్షువల్ ప్రాబ్లమ్స్ హ్యాస్ 100% ఆన్సర్. అన్నీ ఫెయిల్ అయితే ఇంప్లాంట్ వేసేస్తాను, లైఫ్లో మళ్ళీ ప్రాబ్లం రాదు. ఫస్ట్ పాయింట్. సెకండ్, ఫర్టిలిటీని లైట్గా తీసుకోవద్దు. ప్రివెంటివ్ ఫర్టిలిటీ అన్నిటికంటే ఇంపార్టెంట్. అడ్వాన్స్ సెమెన్ అనాలిసిస్ ఒక టెస్ట్ చేయించుకోండి, ఒక హార్మోన్ టెస్ట్ చేసుకోండి పెళ్లి కంటే ముందు. దీనివల్ల రేపు మీరు ఫ్యూచర్లో సఫర్ కాకుండా అవుతారు. ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్, ఎటువంటి ఫర్టిలిటీకైనా ఆప్షన్స్ ఉంటాయి. న్యాచురల్ కన్సెప్షన్ ఎంతవరకు ఈజీయో ఆర్టిఫిషియల్ కన్సెప్షన్లో కూడా బేబీస్ ఫామ్ అవుతారు. స్పర్మ్ 0 అనగానే భయపడాల్సిన అవసరం లేదు. 3 రకాల జీరోస్ ఉంటాయి. ఒకటి
ప్రొడక్షన్ అవుతుండొచ్చు, బయటకు వచ్చే దారి బంద్ ఉంటుంది, దాన్ని అబ్స్ట్రక్టివ్ ఎజోస్పర్మియా అంటాం. రెండోది ప్రొడక్షన్ అవుతుండొచ్చు కానీ బయటకు వచ్చేంత ప్రొడ్యూస్ కాకపోవచ్చు, సో ఇది కూడా కామన్. ఇంకోటి నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజోస్పర్మియా, ప్రొడక్షన్ అవ్వకపోవచ్చు. ప్రొడక్షన్ అవ్వకపోతే కూడా మనం దాంట్లో నుంచి బేబీని ఇవ్వచ్చు, ఐవీఎఫ్ చేసి బేబీని ఇవ్వచ్చు. ఐవీఎఫ్ ముందులా లేదు, చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చినాయి. సో చాలామంది ఐవీఎఫ్లో నాకు అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ 2-2.5 లక్షలు ఖర్చు అవుతుంది, గ్యారంటీ ఇవ్వగలుగుతారా మీరు బేబీని? గ్యారంటీ అంటే వరల్డ్ వైడ్ మనకి సక్సెస్ రేట్ ఈజ్ అరౌండ్ 70% సార్. మనం ఎప్పుడు ఈ 70%లోనే పడతాం అనుకోవాలి. ఈ 30%లో పడతామనే డౌట్ ఉంటే ఖచ్చితంగా 30%లో పడతారు. పాజిటివ్ వెల్ బీయింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అన్ ఐవీఎఫ్. సక్సెస్ అవుతామా కాదా అని మైండ్లో డౌట్స్ ఉంటే కారు. నాకు ఐ హ్యావ్ సీన్ పేషెంట్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి, నాకెందుకు కాదు ప్రెగ్నెన్సీ, నేను హెల్దీ ఉన్నాను, ఎవ్రీథింగ్ వెంట్ వెల్, మంచిగా తింటున్నాను, వెరీ హ్యాపీ ఉన్నాను, నా ఫ్యామిలీ లైఫ్ బాగుంది, ఇవన్నీ నార్మల్ ఉంటే బేబీ 100% అవుతుంది. డౌట్ ఉంది, అవుతుందా కాదా పొద్దు లేచినప్పుడు అదే థాట్ ఉంది అనుకోండి సార్, హార్మోన్స్ ఎట్లా రెగ్యులేట్ అవుతాయి? మనం పాజిటివ్ ఉన్నప్పుడే మన బాడీలో అన్ని హార్మోన్స్ రెగ్యులేట్ అవుతాయి. ఆ పాజిటివ్ లేకపోతే మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది, బాడీ అంతా డిస్టర్బ్. చాలా ఇంపార్టెంట్, పాజిటివిటీ ఉంటే సార్ ప్రెగ్నెన్సీ 100% వస్తుంది సార్. డౌట్ ఉంటే ఎప్పటికీ రాదు, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ 2 విషయాలు ప్రతి మెన్ గుర్తుపెట్టుకోవాలి. సార్ ఫైనల్గా ఆండ్రాలజీ ఎంతో ఇంప్రూవ్ అయింది, ఇప్పటికే 100% ఆన్సర్స్ కూడా ఉన్నాయి. ఇంకా వచ్చే డికేడ్లో ఇంకా ఏమేమి మార్పులు రావచ్చు సార్? ఇంకా మోర్ అంటే సార్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా ఎక్కువ అవుతుండొచ్చు, ఇంకా బెటర్ ఆప్షన్స్ దొరుకుతుండొచ్చు మాకు. కొన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ కేసెస్లలో, కొన్ని డిఫికల్ట్ కేసెస్లో మాకు ఇప్పుడు మేము టెస్టిక్యులర్ సర్జరీస్ చేస్తాం. కొన్నిసార్లు నేకెడ్ ఐకి నేను ఒక 3-4 అవర్స్ వెతికినా దొరకంది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఒక స్పర్మ్ ఐడెంటిఫై చేయవచ్చు. అది ఫ్యూచర్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. మ్యాక్సిమం 2 to 3 ఇయర్స్లో మనకు వచ్చేస్తుంది సార్. ఇండియాలో ప్రతి సెంటర్లో పెట్టేస్తారు అది. ఇప్పుడు ఆల్రెడీ దుబాయ్లో స్టార్ట్ అయింది. ఎవరితోనైతే నేను ట్రైన్ అయినానో వాళ్ళ సెంటర్లో ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఇది మన దగ్గర కూడా వచ్చేస్తుంది వెరీ సూన్. ఒక్కటే థింగ్ ఏంటి, క్వైట్ ఎక్స్పెన్సివ్. అది ఒక్కసారి చాలా కంపెనీస్ ఇప్పుడు అది టెక్నాలజీ పేటెంట్ కాకపోతే చాలా కంపెనీస్ తయారు చేస్తే చీప్ అవ్వచ్చు, కానీ ఇట్ ఈస్ పేటెంటెడ్ ఇప్పుడు ఆల్రెడీ ఒకటే కంపెనీకి ఉంది కాబట్టి సేమ్. మనకి రోబోట్ వచ్చినప్పుడు ఓన్లీ డావెన్సీ కంపెనీకి ఒకటే దానికి ఉండే, అందుకే మెషిన్ కొనాలంటే 12 కోట్లు ఉండే. ఇప్పుడు పేటెంట్స్ అయిపోయింది 20 years. ఇప్పుడు అన్ని కంపెనీస్ తయారు చేస్తున్నారు. సో ఇప్పుడు దాని రేట్ ఆల్మోస్ట్ 3 crores పడిపోయింది. సో ఇది కూడా రేపు ఫ్యూచర్లో మ్యాక్సిమం 3 years లోపట్ల కొన్ని దొరకని కేసెస్లో కూడా మేము బేబీస్ని ఇవ్వచ్చు, అది ఒకటి రావచ్చు. ఇంకోటి ఇంకా దీంట్లో అడ్వాన్స్ మెడికేషన్స్ రావచ్చు. ఇప్పుడున్న సిల్డెనాఫిల్, టడలాఫిల్, అవనాఫిల్, వార్డెనాఫిల్ కంటే ఇంకా అడ్వాన్స్మెంట్స్ రావచ్చు. రీసెర్చ్ ఈజ్ గోయింగ్ ఆన్ అ వెరీ హై రేంజ్. సో ఇట్లాంటి చేంజెస్ రావచ్చు. ఇంకోటి మనం ఇంతకుముందు అన్నాం కదా, ప్రపంచంలో ఇప్పటివరకు ట్యాబ్లెట్ వేసుకోకుండా ఎరెక్షన్ వచ్చే మెడిసిన్స్ లేవు అని, రావచ్చు ఫ్యూచర్లో మనకు అది రావచ్చు. అది వస్తే ఏముంది సార్, విప్లవమే. ఎవ్రీవన్ విల్ బి హ్యాపీ. 10 రెట్లు పెరిగిపోద్ది. కానీ సార్ మీరు రీసెంట్లీ చంద్రబాబు నాయుడు గారి ఇంటర్వ్యూ చేసి ఉంటారో చూసి ఉంటారు కూడా. ఆయన కూడా చెప్పింది, చాలాసార్లు చెప్పింది, వీఆర్ ఇన్ ఎ సివియర్ వర్జ్ ఆఫ్ ఫాలింగ్ ఆఫ్ పాపులేషన్. మనము ఇంకొక 2000 ఇప్పుడు 2025 ఇది 2070 లోపట్ల ఇండియా పాపులేషన్ విల్ ఫాల్ టు 60 crores పడిపోతుంది. పాపులేషన్ స్పర్జ్ లేదు సార్. ఇప్పుడు ఓన్లీ సీనియర్ పాపులేషన్ ఉంది మన దగ్గర, యంగ్ పాపులేషన్ లేదు. అంటే యంగ్ అంటే న్యూ బార్న్స్ లేరు, మనకి యూత్ ఉంది. కానీ ఈ ఇంత ఫర్టిలిటీ తగ్గిపోతుంది. వీఆర్ ఇన్ ఎ వెరీ సివియర్ క్రైసిస్. ఆంధ్ర, తెలంగాణ టాప్ 5లో ఉన్నాం మనం. టాప్ 5 ఆఫ్ ఫాల్స్లో మనం ఉన్నాం. జనాభా తగ్గిపోతుంది. సో ఇప్పుడు వన్ బేబీ ఉంటున్నారు, లేకపోతే 2 baby మ్యాక్సిమం. 1 hour నన్ను. ఇప్పుడు కొత్త పిచ్చి కాన్సెప్ట్ స్టార్ట్ అయింది, ఐ డోంట్ వాంట్ ఎ బేబీ. నాన్ సెన్స్ సార్. అంటే అగైన్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే వెన్ యూఆర్ ఓల్డ్ ఎవరు ఉంటారు సార్ మనకి? అంటే పిల్లలు ఎవరు పట్టించుకోవట్లేదు, ఒక కాన్సెప్ట్ లోకి వచ్చారు. పిల్లలు అమెరికాకి వెళ్ళిపోతారు. మన పెంపకం సార్ అది విలువలు కరెక్ట్ ఉంటే మనం ప్రేమ. చుట్టుపక్కల కూడా నా ఫ్రెండ్స్ నేను చూశాను, తల్లిదండ్రులు చనిపోతే వీడియో కాల్లో చూసి ఏడ్చిన సందర్భాలు అమెరికా నుంచి, కెనడా నుంచి. నిజంగా ఇవన్నీ చూసిన తర్వాత నిజంగా నన్ను అనేది కరెక్టేనేమో అనిపిస్తుంది అట్లా చూస్తుంటే. సార్ అట్లాంటి సార్ ఎప్పుడైనా ప్రేమ పంచుతే అది డెఫినెట్లీ అట్లనే ఉంటుంది. ఇప్పుడు చాలా మంది ఎట్లా చూస్తారు, ఎక్కువ ప్రేమ చేస్తే వీళ్ళు గారాబం అయిపోతారు. సరే
గారాబం ఉండాలి, అట్లని విలువలు నేర్పించితే లైఫ్ అంతా బాగుంటుంది సార్. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఆ ఫ్యామిలీ బాండింగ్ లేకపోతే రిలేషన్షిప్లో యూజ్లెస్. మనం బతికేందుకు సరే, వైఫ్తో కూడా అట్లనే ఉంటారు, పెళ్లి చేసుకున్న ఏదో మోనోటనస్ ఫ్రెండ్స్ లాగా ఉంటారు. దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. యూస్ టు బి ఫ్యామిలీ విలువలు ఉండాలి, అందరితో కలిసి ఉండాలి, ఫ్యామిలీ ఉంటేనే బాగుంటుంది. వండర్ఫుల్ సార్. మా వాళ్ళకి లైంగిక విజ్ఞానం అసలు మామూలు విషయం కాదు. ఇవాళ చర్చించిన విషయాలు చాలా ఉపయోగపడతాయి. అంటే చాలా లోతైన విషయాలు చెప్పారు మీరు, అంటే బేసిక్ అవగాహన. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.